హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మానసాదేవి టెంపుల్కి వచ్చాం. ఇది కరీంనగర్ డిస్టిక్లోని గన్నేరువరం మండలంలో ఉన్నది. ఇంకో ఇది రాగానే టెంపుల్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో మనకు కనబడేది ఇక్కడ పక్కకే కౌంటర్ దగ్గర టికెట్లు కానీ ప్రసాదం కానీ పులిహోరకు సంబంధించిన అన్నీ దేనికి టోకెన్లు ఎంత అక్కడ అన్నీ ఉంటాయి, తీసుకోవచ్చు. ఇది లోపల మనకు ఆరంభంలో ఇలా ఉంటుంది. ఆడవారు అయితే జుట్టు విరబోసుకోకూడదు, కాళ్ళకు పసుపు కుంకుమ పెట్టుకొని వెళ్ళాలని చెప్తారు పారాని. ఇది కంపల్సరీ, లేకపోతే లోపలికి రానివ్వరు. ఇంకో విషయం, సోమవారం మంగళవారం శుక్రవారం చాలా రద్దీగా ఉంటుంది ప్లేసు. ఒక 50,000 మంది కూడా వస్తారు ఇక్కడికి ఒకటే రోజు. మేము గురువారం వెళ్ళాము. ఇప్పుడంత రష్ ఏం లేదు, చూడండి, మీరు చూస్తేనే ఏర్పడుతుంది. ఇది కోనేరు, ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ పూజా కార్యక్రమాల్లో టికెట్ల వివరాలు ఇట్లున్నాయి, మీరు చూస్తే కనబడుతుంది. మీరు వీడియో ఆపేసుకొని చూసుకొని వెళ్ళచ్చు దేనికి ఎంత రేట్ ఉంటుందని. శీఘ్ర దర్శనం 250, ముడుపు 100 రూపాయలు. ఇక్కడ చాలా ముడుపులు కడతారు. ప్రత్యేక అభిషేకాలు, అన్నప్రసాదనకు కానీ అక్షరాభ్యాసానికి, కుంభాభిషేకం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇది గుడి ఆవరణలో ఉండే ప్రదేశం. ఇది ఇట్లా కనబడుతుంటుంది మనకు. ఇంకా ఇది చాలా విస్తరిస్తారు. 3 ఏళ్ళ క్రిందట వెళ్ళినాం మేము. అప్పటికి ఇవేమి లేవు, ఇప్పుడు ఎంతో డెవలప్ అయింది. ఇది మన కరీంనగర్ డిస్టిక్లోనే చాలా గొప్ప ప్రసిద్ధ క్షేత్రం అవుతుంది. ఇప్పుడు మీరే చూస్తుండండి ఈ వీడియో చూసే నాటికి. తర్వాత ఒకసారి చూడండి, ఇది రావి చెట్టు దగ్గరనే ఉన్నది. దానికి ఇక్కడ పూజలు చేస్తారు. ఇంకో ఇది లోపల ముడుపులు. ఇది హోమం జరిగే ప్లేసు. మీకు అన్ని వీడియోలో కవర్ అయ్యే ప్రయత్నం చేస్తాను, నేను విపులంగా విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ఇది రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు మెట్ల ద్వారా మీద నుంచి వెళ్ళేది. ఇది హోమం జరుగుతుంది ఇప్పుడు, మనం చూస్తుంటే కనబడుతుంది. ఇది రథయాత్రకు, దానికి రథం. ఇవన్నీ ముడుపులే, అవన్నీ మనకు కనవాటి. చుట్టుపక్కల కనవాటి అన్నీ అక్కడ ఎర్ర కలర్లో ఉన్నాయని ముడుపులే. గోపురం, గుడి ఆవరణ నిర్మాణం ఇలా ఉంటుంది. ఎంతో అభివృద్ధి చేసారు. ఇంకో 3 ఏళ్లలో ఈ చుట్టుపక్కల ఆల్రెడీ ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఎండోన్మెంట్ కిందకే వెళ్ళిందట. ఇది ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ వాటర్కి అది మీకు కనబడుతుంది. అది ఆలయ నిర్మాణం కొత్త హంగులతో, నూతన ఆర్భాటాలతో ఉన్నది. ఇది ఇక్కడికి వెళ్తేనే మనకు ఎంతో మానసికోత్తేజం కలుగుతుంది. ఇది ఫిల్టర్ వాటర్ కొరకు. ఎంతమందికి వచ్చినా ఇది ఎనీ టైం ఫిల్టర్ రెడీగా ఉండని కానీ ఇట్లా వేసారు. ఇంకో ఆలయం పైన సైడ్ ఇది కనబడేది. వెనక భాగం నుంచి నేను తీస్తున్న ఇది వీడియో. చుట్టుపక్కల ఇట్లుంటుంది ఆలయానికి. ఇది పాములు పుట్ట ఉన్నట్టుగా ఇది ఒక చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది వచ్చి ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకొని వెళ్తారు. ఎన్నో ముడుపులు, ఎన్నో భక్తుల కోరికలు ఎంతోమంది వస్తుంటారు దీని కొరకు. ఇక్కడ ఓడి బియ్యం దానికి సంబంధించిన ప్లేస్ ఇది. అమ్మవార్లు చీరలు అమ్ముతారు ఇక్కడనే. ఇప్పుడు పర్టికులర్ మనం వీడియో తీసే టైం చాలా తక్కువ ఉన్నారు, కానీ మీరు మంగళవారం శుక్రవారం పోతే మాత్రం మీరు ఇది చాలా టైం పడుతుంది. చాలా అంటే ఇప్పుడు మీకు 7కి పోతే 11, 12 వరకు కూడా దర్శనం అవుతుందో కాదో. ఇంకో విషయం, మనం 1:30కు అమ్మవారి గుడి లోపల ప్లేస్ మూసేస్తారు. గుడి లోపలిది అందులోకి ప్రవేశం ఉండదు. ఏమున్నా మీరు 1:20 ఆ లోపల వరకు వచ్చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. మళ్ళీ 4:30కు ఓపెన్ చేస్తారు. ఇది నవగ్రహాలది.
ఈ నవగ్రహాల దగ్గర ఇది పూజ. కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం ఇది. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతనే కొట్టేస్తాడు. ఈ స్వయంభూ వీరభద్ర స్వామి దాని పక్కకే ఉంటుంది. మన వేములవాడలో కదా పక్కకు ఇంకో స్వయం వీరభద్ర స్వామి చిన్న టెంపుల్ ఉన్నట్టు ఇది ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఇది బాగుంటుంది. దగ్గరనే డ్యామ్ కూడా ఉంటుంది. డ్యామ్ పక్కకే ఉంటుంది. మనకు 1/2 కిలోమీటర్ దూరం కూడా ఉంటుంది. ఏమన్నా మనం తీర్థయాత్రలకు ఏమన్నా టూరిస్ట్గా రావాలన్నా రావచ్చు, పిక్నిక్. ఇక్కడ నంది చుట్టూ ముందట ఈశ్వరుడు కనబడుతుంది మనకు. ఇది కోనేరు. ఇప్పుడు ఇది క్లీన్ చేస్తుర్రు. దాని కొరకు ఇది క్లోజ్ చేసిర్రు. ఇప్పటికైతే క్లీన్ మనకు కనబడుతుంది. చుట్టూ లింగాల మధ్య ఈశ్వరుని చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకు చూసే వాళ్ళకి. ఇది మేము 1:30 అయింది మేము వెళ్ళేసరికి. అప్పటికి గుడి లోపలికి ప్రవేశం లేదనేసరికి మేము పక్కనే బయట కూర్చున్నాం. వీళ్ళందరూ చాలా మంది ఎవరైనా దూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి కొంచెం ఒకటి వరకే ఇక్కడ ఉండే ప్రయత్నం చేయరు. అంతకంటే లేట్ అయితే మీకు ఇంకో 3 గంటలు ఆగాల్సి ఉంటుంది. దానికంటే ముందే చేసి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ముడుపులు కట్టిర్రు. ఇది ధ్వజస్తంభానికి అందరూ ముడుపులు కట్టిరు. ఇవే అక్కడ ఇవి రోజు లేకపోతే 2-3 రోజులకు వస్తారు. అవన్నీ ముడుపులు తీసి అక్కడ పక్కకి వేస్తారు. అవి ఇప్పటికీ టెంపుల్ మూసేసిర్రు. ఇవన్నీ గాజులు కూడా. ఇంకొక ప్రత్యేకత ఇక్కడ గాజుల దండ కూడా వేస్తారు. ఇప్పుడు మనకు ఆడ పూజా కార్యక్రమాల చిట్టాలు అందులో మీకు కనబడుతుంది. ఇవే గాజులు కట్టుకొని ఏం ముడుపులు కానీ గాజులు కానీ కట్టుకొని కోరుకుంటే కోరిన కోరికలు నెరవేరితే సిద్ధిస్తే అని చాలా మంది నమ్ముతారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం మానసాదేవి టెంపుల్ కాబోతుంది. ఇప్పుడు ఇది కాసింపేటలో ఉంది. దీనికి మానసవరం అనే పేరు కూడా ఫ్యూచర్లో పెడుతుర్రు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొన్ని బోర్డ్స్ కూడా పెట్టిర్రు. ఇది గన్నేవరం మండలం ఇంకా వస్తుంది. చుట్టూ 2 ఏనుగులతో చాలా బాగుంటుంది చూడడానికి. ఇది అందరు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతారు. ఇదే మనం చూసేది. నేను చూస్తున్నా ఎంత ఆయన అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకో ఇక మెట్పల్లి నుంచి అనుకుంటా వీళ్ళు వచ్చారు. ఇక్కడ చాలా ఒక గ్యాంగ్ వాళ్ళ టాటా సుమోలు వేసుకొని వచ్చిర్రు. వాళ్ళు గాజులు పెట్టుకుందామని వచ్చిర్రు. ఇక్కడ అదే మనం చూస్తుంది. వాళ్ళు ఒక 17-18 మంది ఉన్నారు. వాళ్ళతో కూడా సంభాషించే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి వీడియోలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలు కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మేము అక్కడ ఉండగానే కొన్ని బస్సులు వేసుకొని చాలామంది తీర్థయాత్రకు ఇక్కడికి వస్తున్నారు. దీని దగ్గర పార్వేలి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా బాగుంటుంది. లక్ష్మీ గణపతి టెంపుల్. మీరు ఇక్కడికి వచ్చినాక డ్యామ్ ఉంటుంది, లోవర్ మేనే డ్యామ్. దాంతోపాటు పార్వేలి లక్ష్మీ గణపతి టెంపుల్ కూడా చూడొచ్చు. ముఖ్యంగా చెప్పేది ఒకటే, మంగళవారం శుక్రవారం చాలా రష్ ఉంటుంది. ఒక 50,000 మంది కూడా రావచ్చు. ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ వాళ్ళను చేద్దాం. మానసదేవి టెంపుల్ కి వచ్చినాం, కాసింపేటకి వచ్చినాం. వీళ్ళని అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ విశేషాలు, వీళ్ళు ఎట్లా తెలుసుకున్నారు వీళ్ళని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చినాం మీరు? చెక్ డ్యామ్. ఎక్కడ ఇది? జగిత్యాల డిస్ట్రిక్ట్. జగిత్యాల నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడికి? 60-70 వస్తా.
ఎంత మీరంతా ఒకటే గ్యాంగ్ ఎట్లా ఎంతమంది వచ్చారు ఎట్లా బస్ లో వచ్చిరా లేకపోతే ట్యాక్సీ పట్టుకొని వచ్చారా ట్యాక్సీలో కూడా పడతారా రెండు అయితే ఏం కాదు ఒకదాన్ని వచ్చిరా పనికి వెళ్తాం ఇంతవరకు వచ్చిరా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఎట్లా తెలుసు మరి ఇక్కడ మీకు స్వయంభూగా వెలిసింది మనసాదేవి అని తెలుసుకుని వచ్చినాం మీ రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారా ఇంతవరకు ఎప్పుడన్నా వచ్చారా మీరు అందరు ఫస్ట్ టైం రెండోసారా అంత ముందు కూడా రష్ ఉంటుందా లేకపోతే ఇంతవరకు ఎప్పుడు మీరు మంగళవారం శుక్రవారం బాగా చాలా జనం ఉంటుంది మంగళవారం శుక్రవారం ఇది బట్టి రోజులలో ఇది షష్ఠి అని ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి అని దర్శనం అయిందా మరి దర్శనం అయింది ఏ టైంకి వచ్చారు ఇప్పుడు మేము పొద్దున్న 11:30కి వచ్చింది 11:30కి వచ్చారా అయితే గాజులు వేసుకున్నాం అందరం కలిసి అందరు గాజులు వేసుకుంటారు అదే స్పెషల్ ఒకసారి గాజులు చూపించండి మీ పేరు చెప్పు ఒక్కొక్కరు రాజమణి సునీత లత అంజలి పుష్పల నిర్మల శ్రీవాణి శశికళ లక్ష్మి జమున అక్షమి లక్ష్మి రంగావ అమృత శంకరి అందరూ అందరు వచ్చిరా ముడుపులు ఇట్లా కట్టిరా ముడుపులు కట్టినాం అర్చన లోపల అర్చన చేయించుకున్నాం ముడుపులు కట్టినాం అందరం మళ్ళీ మా కోరిక నెరవేర్తే అమ్మవారికి మళ్ళీ బోడి బియ్యం తీసుకొచ్చి వస్తాం మళ్ళీ సంవత్సరం వరకు వస్తాం మళ్ళీ 6 నెలలకు మేము అందరం కలిసి మళ్ళీ వస్తాం అంతా మీరు ఎప్పుడు గ్యాంగ్ చేస్తారా గ్యాంగ్ వేస్తాం మీ స్పెషల్ ఏంది గ్యాంగ్ స్పెషల్ మేము నాటుకు పత్తులు ఏరడానికి ప్రతి పనికి మేము పోతాం అందుకే కలిసి రావాలని అమ్మవారిని ఏం పేరు మీ పేరు దేవక్క అంతా ఒకటే ఎవరు మీది వెల్గటూరు మండలం వెల్కటూరు మండలం ఓకే అదే ఏ టైంకి వచ్చారు మీ గ్యాంగ్ అయితే అంటే అమ్మ ఒక మిస్ అయిందంటే మేము 11కి వచ్చారు ఇంకా మీరు ఫ్యామిలీ తోటి నెక్స్ట్ రావాలని మీ అందరి కోరికలు ఓకే అందరికి ఆల్ ద బెస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఇది దేవాలయం దగ్గర చుట్టుపక్కల ఉన్న చెట్టు దేవాలయం ఆనుకొని ఉన్న చెట్టు ఇది ఆంజనేయ స్వామి దాంతోపాటు చుట్టుపక్కల ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది ఇందులో ఇక్కడ మేము టీ కూడా తాగినాం చాలా బాగుంది మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు విజిట్ చేయొచ్చు ఇంకా ఇది ఆ మానసాదేవి టెంపుల్కి 500 మీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఇది కొత్తగా కడుతున్నారు ఇది చాలా పెద్దగా కట్టేస్తున్నారు ఒకటేసారి 1000 మందికి బస చేయడంతో పాటు ఆహారం వాటించే సెటప్ చేస్తున్నారు ఇంకా ఇదే మనం చూసేది ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి